hi, namaste, assalamu alaikum, welcome back. Yes, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. అండ్ yes, నేను ఇంకా హాస్పిటల్లో ఉన్నాను. సో దిస్ ఇస్ ద థర్డ్ డే ఈరోజు హాస్పిటల్లో మాకు. ఫోర్త్ డే, ఐ యు సీరియస్? ఓకే, ఫోర్త్ డే అంట. మేము వచ్చి 3 రోజులు అయింది. సో ఫోర్త్ డే అక్కడ నుంచి యూసుఫ్ చెప్తున్నాడు. ఫస్ట్ నేను యూసుఫ్తో మాట్లాడిస్తా. अस्सलाम वालेकुम यूसुफ. वालेकुम सलाम. How are you feeling? Good. Say alhamdulillah. Alhamdulillah. So आप डिस्चार्ज हो रहे आज? Yeah. డిశ్చార్జ్ అవుతున్నావా? Yeah, look there. లుక్ దేర్. డిశ్చార్జ్ అవుతున్నాను, ఇదిగో టీవీ చూస్తున్నాను అని చూపించాలండి అన్ని మీకు. అంతేనా? ఫీలింగ్ బెటర్ బెటా? Yeah. God bless you. Thank you. मेरा शेर बेटा है ये, Yes. స్ట్రాంగ్ బేటా है मेरा. సో అది విషయం. మొత్తానికి ఈరోజు డిశ్చార్జ్ అయిపోయాం. ఐ థింక్ మొన్న 2 o'clock ఏదో మేము చెక్ ఇన్ అంటున్నాను చూడండి. 2 o'clock ఏదో మేము అడ్మిట్ అయ్యాము. సో ఈరోజు అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 3 days, బట్ 4 days అంటున్నాడు. సో ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. అన్వర్ వచ్చాడు ఆల్రెడీ, కొన్ని ఏవో బ్యాగ్స్ అన్ని తీసుకెళ్ళాడు కింద పెట్టడానికి. సో చాలా హ్యాపీ నోట్తో హ్యాపీగా ఇంటికి వెళ్తున్నాము. లెట్స్ టాక్ టు ఫ్రాలిక్ తబస్సుమ్. వాలేకుం సలాం. ఖైరియత్? అల్హమ్దులిల్లాహ్. యా, నేను 3 days అంటే నీ కొడుకు అక్కడి నుంచి లేదు 4 days అంటున్నాడు. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? Obviously, alhamdulillah. So that was nothing very serious అండి, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో ఇట్ ఇన్ ద ఇనిషియల్ స్టేజ్. మాకు తెలియగానే, మాకు ఫస్ట్ లోనే తెలిసింది కాబట్టి వాట్ వాజ్ ఇట్? వైరల్ ఇన్ఫెక్షన్ అండ్ స్కార్లెట్ ఫీవర్ అంట. అండ్ ప్రిన్స్ కి వచ్చింది స్కార్లెట్ ఫీవర్. ఆ ఫీవర్ వల్ల ఏంటంటే థ్రోట్ లో ర్యాషెస్, బాడీ మీద ర్యాషెస్ వస్తాయి. దేవుడి దయ వల్ల వాడి బాడీలో ఓన్లీ నెక్ వైపు కొంచెం ర్యాష్ వచ్చింది, నోట్లో టంగ్ లో కొంచెం వచ్చింది. అదర్వైజ్ అల్హమ్దులిల్లా ఈజ్ వెరీ గుడ్. ఇది మేము ఇనిషియల్ స్టేజ్ లోనే తెలుసుకున్నాం కాబట్టి సరిపోయింది. సో ఎవరికైనా పిల్లలకి ఇట్లా కోల్డ్ కానీ, కాఫ్ కానీ, ఫీవర్ కానీ వస్తే నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళండి. సో వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ లైక్ టెస్ట్లు అన్ని చేస్తే చేయనివ్వండి. సో ఇట్స్ ఆల్ ఫర్ గుడ్. ఇప్పుడు చాలా స్ప్రెడ్ అవుతుందంట. ద కారణం ఏంటి ఇది రావడానికి అని డాక్టర్ని అడిగాను నేను. కారణం ఏం లేదు. ఇట్ మే బి బికాస్ ఆఫ్ కోల్డ్ ఫుడ్స్ ఆర్ ఇట్ మే బి బికాస్ ఆఫ్ వైరల్. అంటే ఒక పిల్లోడికి వస్తే ఇంకొక పిల్లోడికి రావచ్చు అని, వైరల్ కూడా కావచ్చు, లేదంటే స్విమ్మింగ్ వాటర్ వల్ల కావచ్చు, లేదంటే కోల్డ్ థింగ్స్ వల్ల కావచ్చు. సో చాలా కారణాలు ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ అఫ్ కోర్స్ ఈ స్కార్లెట్ ఫీవర్ అనేది ఇట్ ఈస్ స్ప్రెడబుల్ కదా. అంటే ఒకరికి వస్తే ఇంకొక పిల్లడికి అంటే ఛాన్సెస్ ఉన్నాయి. కిడ్స్ కి ఇమీడియట్ గా స్ప్రెడ్ అవుతుంది. సో అందుకే మేము ఇంటికి వెళ్తున్నాము. వాడికి తగ్గింది, బట్ స్టిల్ ఎలాగో వీకెండ్ కదా. ఇప్పుడు మాకు ఏంటంటే ఇది టుడే ఇస్ సాటర్డే, సండే, మండే హాలిడే. సో సమీరాన్ కూడా వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది వీకెండ్ అని లక్కీగా. ఎందుకంటే అర్హాన్ ఉంటాడు, మరి వాడు ఆడతాడు, దగ్గరికి వస్తాడు. తగ్గింది, బట్ సేఫర్ సైడ్ గా ఇంకొక 2-3 రోజులు దూరం పెడితే మంచిది కదా వాడిని అని ఆలోచన అనమాట. సో ఇంట్లో సమీరా లేదు. అవును, ప్రిన్స్ అరాన్ చాలా మంది మిస్ అవుతున్నాడు. వాడు పిచ్చిపోయా అంటాడు. అర్హాన్ని తీసుకురమ్మని వీడు మమ్మల్ని ఇక్కడికి. సో మొన్న వచ్చి వెళ్ళాడు, అప్పుడు మాకు తెలియదు ఇట్స్ స్కార్లెట్ ఫీవర్ అనేసి. వాడు వచ్చినా దగ్గరికి రాలేదు, ప్రిన్స్ దగ్గరికి రాలేదు, దూరమే ఉన్నాడు కాబట్టి లక్కీగా వాడు ప్రిన్స్ దగ్గరికి. డౌట్ ఉంది స్కార్లెట్ ఫీవర్ అని చెప్పారు. డౌట్ ఉండింది ఆ రోజు ఫస్ట్ డే, కానీ మొత్తానికి టెస్ట్ లో తెలిసింది. బట్ నథింగ్ టు వరీ, ఇట్స్ నాట్ డేంజరస్ అది అని కాదు. కానీ చాలా పిల్లలకి ఎక్కువ రోజులు జ్వరం ఉంటదంట. బట్ దేవుడి దయ వల్ల అల్హమ్దులిల్లా ప్రిన్స్ కి 2 days లోనే జ్వరం తగ్గిపోయింది. కొందరికి 1 week 10 days కూడా ఫీవర్ ఉంటుందంట. వీటికి అలా లేదు. సో అలా ఉండా కంగారు పడకండి. ఇట్స్ ట్రీటబుల్ అండ్ ఇట్స్ క్యూరబుల్. Thanks to our doctor, Dr. Rajesh, Dr. Parag. And thanks to Kim's Cuddles for the service, for everything, for helpful and making us cool and calm down. Tension తీసుకోకండి, nothing to worry. And అదండి విషయం. అల్హమ్దులిల్లా. అండ్ టుడే ఇస్ వాట్, విచ్ రోజా? టుడే ఇస్ 12th రోజా అండి. అల్హమ్దులిల్లా. చూస్తూ 12 days కూడా అయిపోయాయి. సో ఇప్పుడు మేము ఇంటికి బయలుదేరుతాము, ఇంటికి వెళ్తాము. అండ్ లెట్స్ సీ, ఇంటికి వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్ తెలిసింది కదా, 1,00,000 పనులు ఉంటాయి మనకి. అన్ని తీసుకొచ్చినాయి, అన్ని సర్దుకోవాలి, మళ్ళీ అన్ని మంచి చెడు చూసుకోవాలి, అన్నీ ఉంటాయి. అన్వర్ కిందికి వెళ్ళాడు, వచ్చిన తర్వాత బయలుదేరుతాం. చూసారా, ఇంటికి రాగానే
అన్వర్ వాడికి గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటది? హాట్ వీల్స్. రాక్సీని ఇప్పుడే నేను కోప్పడ్డాను అనమాట. అయితే వెళ్ళి అన్వర్ కంప్లైంట్ ఇచ్చాడు నేను కోప్పడ్డానని. కరెక్ట్గా టైంకి అన్నం తినట్లేదు, అది తినట్లేదు, ఆకలిస్తున్నాను. మరి తినొచ్చు కదరా, కరెక్ట్ టైంకి అన్నం తినట్లేదు అని కోప్పడ్డాను. అమ్మో మీరు బుచ్చురు కమ్మీరు అబ్బా కళ్ళల్లో నీళ్ళు చూడండి. అల్లా అల్లా. అచ్చా కమ్ 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 రజ్ కమ్. సారీ కమ్. Sorry, come. You should eat, Mama. No. Sorry. Not eating, Mama. No, Raja must eat. No. So వీళ్ళు పని చేస్తున్నారు ఇక్కడ. అన్ని చేసి పెట్టొచ్చుగా. అంత పెద్ద ఎవరు కొన్నారు కదా స్టోర్ లో, అలా పెడితే. అది పెద్ద బాక్స్ లా ఉంది. ఓపెన్ చేస్తే ఏంటి ఆ బాక్స్? సూట్ కేసు అనుకున్నాను నేను. చూస్తే ఇదేదో పెద్ద జాబ్ ఉంది. నువ్వేం సాధించావని ఇది ఇచ్చాడు మీ మామ? మీ మామకి హాస్పిటల్లో జయించి వచ్చాడు. చాలా జయించి వచ్చాడు. అసలు ఈ వీడు చాలు మాకు అందరికి బిగాడికి వస్తాయి. 1 2 3 go. ఒకడు కూడా గెలవలేదు. వావ్ వావ్. మళ్ళీ ఇంకోసారి. వెయిట్ 1 2 3. వెళ్ళట్లేదు. ఎక్కడో మనం తప్పు చేస్తున్నాం రా నాయన. పప్పులో కాలేస్తున్నాం, స్పీడ్ తగ్గుతుంది. ఈడ ఇది పీకి పక్కన పెట్టారు, దీంతో ఆడుతున్నారు. Come on, ready? 1 2 3 go. First came. Yeah, second number came first. No, and then first number came first. I actually. Whatever displays here, he is the winner. I saw GT Scotcher. చూసారా ఈ బొమ్మ చూడగానే వాడికి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చింది. ఈ 3 రోజులు హాస్పిటల్లో కాదు, ఇలాంటి తెచ్చిస్తే సరిపోయేదేమో వీడికి. ఏమైంది అన్వర్ అన్న, ఏం చేస్తున్నావు? ఏం చేసింది? తపస్సుని ఉల్టా పెట్టిందా? తపస్సు గొప్పతనం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోకపోవడం మంచిది. గ్రేట్. ప్రాబ్లీ తపస్సు ఉంది గ్రేట్, ఉల్టా పెట్టిందంట అన్ని. సో దాని గొప్పతనం గురించి ఇప్పుడు మాట్లాడుకోకుండా వచ్చేలా కూర్చున్నాడు చూడండి నా దగ్గర. అస్సలాం వాలేకుమ్ ఫ్రెండ్స్. ఇప్పుడే నా నమాజ్ ఫినిష్ చేశాను. నిన్న ప్రిన్స్కి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ పనిలో పడిపోయాను. ఇంకా అన్నీ చేసి వాటిని తొందరగా పడుకోబెట్టాము. మేము కూడా తెలియకుండా కొంచెం టైర్డ్గా అనిపిస్తూ ఉంది. అంటే ఎంత చేసినా హాస్పిటలే కదా, ప్రాపర్ నిద్ర లేదు. వాడికి సూది ఏదైతే పెట్టారో అది కదలకూడదు, ఐవి ఎక్కిచ్చారు కదా, ఆ హ్యాండ్ కదలకూడదని నేను కాసేపు తబస్సుం కాసేపు అలా మేలుకుంటూనే ఉన్నాం అనమాట. సో మొత్తానికి అల్హమ్దులిల్లా హీఈస్ డూయింగ్ వెల్. పొద్దునుంచి చాలా బాగున్నాడు, తింటున్నాడు కొంచెం, అండ్ హీఈస్ వెరీ యాక్టివ్. అండ్ బై గాడ్స్ గ్రేస్ అల్హమ్దులిల్లా బాగున్నాడు. బట్ హీ హ్యాస్ టు టేక్ రెస్ట్ ఫర్ అనదర్ 1 week అన్నారు. స్కూల్కి ఇప్పుడే పంపించొద్దన్నారు. సో స్కూల్కి వెళ్ళడు, ఇంకా ఇంట్లోనే ఉంటాడు. అండ్ యాజ్ యూజువల్ సమీరా అండ్ అర్హాన్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు చెప్పాను కదా. ఇప్పుడే అన్ని పనులు ఫినిష్ చేసుకొని నమాజ్ చదివి మీతో మాట్లాడుతున్నాను అనమాట. ఇంకా మా డే ఎలా ఉంటుంది ఏంటి ఇంకా కాసేపట్లో చెప్తాను. అస్సలాము అలైకుం తబస్సు. वालेकुम अस्सलाम. కోసే పారే భాయ్. Alhamdulillah, 10th para completed. So Madhyalo I was not keeping well, so I was not studying. Okay. You will complete. Inshallah. Yeah. చాలా ఫాస్ట్గా చదివేస్తూ ఉంటుందండి. కొంచెం బ్రేక్ పడింది. షీ స్టార్టెడ్ అగైన్. గాడ్ బ్లెస్. ఇన్షాల్లా యూ విల్ కంప్లీట్. ఇన్షాల్లా. థ్యాంక్ యూ. ప్రిన్స్ ఫస్ట్ టైం వాడి లైఫ్లో ఈరోజు ఫస్ట్ టైం ట్యాబ్లెట్ వేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఓన్లీ సిరప్స్లో మీద ఉండేవాడు. ఇప్పుడు ఫస్ట్ టైం ట్యాబ్లెట్ ఇచ్చారు, వాడు ట్యాబ్లెట్ వేసుకుంటున్నాడు. లెట్స్ సీ హౌ హీ విల్ హ్యావ్. యా షాఫీ యా కాఫీ. చలో
माशाल्लाह माशाल्लाह अल्हम्दुलिल्लाह। वाटर कल कैसा करना उसका? Enough, you just swallow it now. Drink with water, drink up. Drink water with that will go. Vendafa? Drink with water. Vendafa? Drink off, Rajay. Where is it? Oh, अच्छा आप बाहर निकालो, I'll put it. no, with water, drink off, Rajay. It'll go off. Drink off. ऐसे निगल लेना चले जाना। पानी के साथ निगल, drink water, drink, it'll go off. अच्छा give, I will help you. निगल लो बेटे, drink, swallow. Drink water. Can I help you? Roxy bhai ko bola Can I help you? Listen. No, Chani she'll put. Put your tongue out. నాలుగు మీద లోపల लोपल Open big mouth open. बाहर निकालो, टंग बाहर निकालो। Drink water now and swallow. That's it. गया? అబ్బా నవ్వద్దురా పాప ఎంత కష్టపడి వేసుకుంటున్నాడు మాషాల్లా వెరీ గుడ్ బటే చలేగా Drink of full water. Culp it. Gone? अरे नहीं अभी चलो అబ్బా It's your first time, right? you don't know no Rajay it's okay you learn No, it's okay. No, tablet, no. हो गया दांत तो इधर बताओ तुम इधर सुनो इजी तरीका बताता हूँ show you the see easy way Rajay easy way darling Becoming big, that's why doctor gave आओ you जल्दी अब tablet. टाइम हो रहा है रोजा को लेकर आ जाओ సూపర్ డార్లింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ వాడే వేసుకున్నాడు ఫైనల్ గా లేదు అని లేదు నువ్వే వేసుకోమంటే వేసుకున్నాడు గాడ్ బ్లెస్ యూ యూసుఫ్ వెరీ గుడ్ వాడికి నాకు తెలియలేదు ఇప్పుడు నాకు తెలిసింది అబ్బాస్ నవ్వాడని కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యాడు లేకపోతే వాడు మొన్న హాస్పిటల్లో కూడా వాళ్ళు టెస్ట్ చేసి థ్రోట్ స్వాబ్ టెస్ట్ కూడా నేనే చేసుకుంటానని వాడే చేసి వాళ్ళకి ఇచ్చాడు తెలుసా అందరు క్లాప్స్ కొట్టారు నర్సులు అందరు వాడి కోసం క్లాప్స్ కొట్టారు అండ్ వీడికి హాస్పిటల్లో ఫ్యాన్స్ అందరు ప్రిన్స్ గాడ్ బ్లెస్ యూ బెటో చలో Assalamu alaikum. Close your eyes. Close your eyes. Give me your hand. Close your eyes. Hi. क्या दिया बप्पू? हेल्दी वाला है या शुगर वाला है? अस्सलाम वालेकुम वालेकुम अस्सलाम। आप लोग सबको आज 17th रोजा। సీరియస్లీ నాకు కూడా 3 days 17th రోజా శుభాకాంక్షలు సో బయటికి వెళ్ళి వచ్చాను కొంచెం లేట్ అయింది అందుకే హడావుడిగా ఫ్రై చేస్తున్నా ఆనియన్ పకోడాస్ అండ్ మిర్చి ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను रॉक्सी भैया को क्या देना? रॉक्सी भैया को चॉकलेट देना। रॉक्सी भैया का नहीं है ना मेरे को बेटे सेम देना करते हो आ गया तो मैं दे दूंगा रॉक्सी भैया को क्लोज योर आईज बोलो। Close your eyes, Roxy. Okay. देखो सरप्राइज बोलो Bye. जब बोल रहे थे ना अल्हान आ गए थे। లాస్ట్ మినిట్ హడావుడ్ అనమాట అంటే అన్నీ రెడీగానే ఉన్నాయి అంత తొందరగా చేసి పెట్టాలి ఇదేంటంటే ఫ్రైస్ బయట నుంచి వద్దు పిల్లలు మొన్నే హెల్త్ పాడైంది కదా సో కానీ వాళ్ళు అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అనేసి ఇది కూడా కొంచెమే వాళ్ళు కొంచెమే వితౌట్ కారం వెరీ లిమిటెడ్గా వాళ్ళు పెడుతున్నాను బయట అంటే కాన్సే ఎలా చేస్తారు ఏంటి అని ఎందుకు రిస్క్ అని తీసుకురాలేదు అనమాట अस्सलाम वालेकुम फ्रेंड्स रमजान లో నేను ఇలా ఉంటే మా వారు చూడండి నంగు పొంగు సారీ చూడండి మొత్తగా చూడండి నేను చూడండి మీ కొడుకు ఏంటంటే అలా నంగు పొంగు
లంకపోక ఏం లేదు, సడన్ గా పాపం అలా పడుకొని లేసి వచ్చాడు. అంటే పడుకోలేదు, ఊరికే అలా రిలాక్స్ అయ్యాడు, అలా లేసి రిలాక్స్ అవుతున్నాం. అలాగే రిలాక్స్ అవుతున్నావు చెప్తున్నాం మేము. చూసాము ఏంటి? వాట్ యు వాంట్ టు సీ బేబీ? విచ్ వన్ బేబీ? చూసారు కదా మా అత్తగారు అప్పటి నుంచి కష్టపడుతున్నారు. అంటే ఈ స్నాక్స్ రెడీ చేస్తున్నారు, బయట నుంచి తెప్పించొద్దు, పిల్లలకి ఇంట్లోనే పెట్టాలి, నేనున్నప్పుడు నేను నా చేత వండి పెట్టాలని చెప్పి అంత చేస్తున్నారు కదా. సరే కొంచెం ఏదో కాస్త మా అత్తగారికి హెల్ప్ చేద్దామని చెప్పి ఫ్రిడ్జ్ లోంచి ఫ్రూట్స్ అవన్నీ తీసి బయట పెట్టాను, కోసి వాష్ చేసి కనీసం అదన్నా ఒక హెల్ప్ చేద్దామని చెప్పి చేసి నేను ఏం చేశాను అలా తెచ్చి ఆ బాక్స్ లో అక్కడ పెట్టిందండి పంట. నేను ఇప్పుడు సాల్ట్ వాటర్ వినిగర్ అవి వేసి అగ్రేపులు ఇవన్నీ నానబెట్టి వాష్ చేసి పెడతాను అనమాట. అదండి హ్యాష్టాగ్ బంగారు కోడలి పిల్ల పరిస్థితి. అంటే నేను ఏంటంటే ఇవి తీసి పెట్టానా, నీ మనవుడికి లెమనేడ్ చేద్దామని చెప్పి మనం అందరం జ్యూస్ తాగుతున్నాము. ఎస్ బేబీ, వీడికి కూడా పాపం జ్యూస్ చేద్దామని చెప్పి యు వాంట్ టు షో. సరే మీ మనవాడికి కూడా జ్యూస్ చేద్దామని చెప్పి లెమనేడ్ కలుపుదామని అలా పెట్టాను. అది కలిపి తబస్సుకి టేస్ట్ ఇద్దాం, ఫాస్టింగ్ మనం తెలియదు కదా అని చెప్పి టేస్ట్ ఇచ్చి చిల్ చేస్తూ కూర్చుండి ఆడపడుచుతో. లెమనేడ్ చేశాక మాత్రం చేశాను. Yucky medicine it is. Yuck medicine. Doctor gave medicine. ये कैसा है ये? ये भी अच्छा नहीं है। ये भी अच्छा। वो कैसा था टेस्ट? अच्छा नहीं था। कैसा कट्टा था? कैसा था? इतना कट्टा था। ये इतना कट्टे हो दिया है। ये मैं चलाता। అందరూ నీకు ఎట్లా అనిపిస్తుంది వాడు ఇంత మాట్లాడుతుంటే? ఆడి బాడీలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ పెట్టినట్టుంది, ఆటోమేటిక్ గా మాట్లాడుతుంది. అది వచ్చింది కదా ఇక్కడ AI 0.1. राजे दूध पियो। जूस पियो डैडा। दूध पियो। कौन सा अच्छा है उसमें से? Which one is good out of those? मैं पिया। Which one is good? अच्छा नहीं है, फिर मैं भी नहीं पीता। पियो। हाँ, I don't want. पियो, मैंने पिया ना। आप पियो। मेरा जूस। मेरा दूध। बोलो बोलो हैप्पी होली बोलो. ये हाथ से लगाओ, क्लोज जाके लगाओ. स्ट्रॉबेरी ऑन माय, ये हाथ से लगाओ पापा, दिस साइड लगाओ, दिस साइड. ये हाथ से लगाओ दिस साइड. हैप्पी होली अमली. चिन्ना पापा हैप्पी होली. See? Yummy Holi. Tell them happy Holi. Happy Holi. Thank you. Happy Holi. ऐसा बोलो अरुजी. होली है इंतर तो होली. ऐसा बोलो हैप्पी होली. हैप्पी होली बुबू जान. अब बोलो अरुजी बोलिए. आज होली है क्या बेटे अपने घर में? स्ट्रॉबेरी होली है. स्ट्रॉबेरी होली. Allah, even to lips. Oh, thank you, Hira. मैं भी आऊँ. अच्छा दादू को कर देला. ये ఈ రోజు మా అందరు ముఖాలు ఇలా ఉన్నాయి. స్ట్రాబెరీ ఫేసెస్ మావి. యా ఇక్కడ చూడండి. Strawberries. What are you eating, Hira? Yusuf, can you come here? Akhroot. 1 second for request. Request. अखरोट. अच्छा अखरोट को इंग्लिश में क्या बोलते हैं? वॉलनट. वॉलनट. వాల్నట్ కరెక్ట్. ఎలా ఉంది ఇలా ఫోనెటిక్స్ తో నేర్పిస్తుంటే? నేను కూడా నేర్చుకుంటాను. వాలు గూలు గీలు
అచ్చా లిసన్, ఒక విచిత్రం జరిగిందండి ఈరోజు నేను ఏం సూప్ చేశాను సమీర? బ్రాక్లీ సూప్ చేశాను. అది బ్రాక్లీ సూప్ నేను ఫస్ట్ టైం చేశాను. నాకు యాక్చువల్లీ డాక్టర్ ప్రిన్స్కి బ్రాక్లీ పెట్టమని చెప్పారు. సో ఏం చేయాలి, దాన్ని సార్టేజ్ చేయాలా లేకపోతే వండాలా, నాకు అంత డీటెయిల్గా దాని గురించి ఎప్పుడు నేను అంటే తిన్నాను కానీ ఎప్పుడు వండలేదు. రేష్మా చేసేది. సో నాకు ఐడియా లేక ఇలాంటివన్నీ సమీరాకే తెలుస్తాయని సమీరాని పిలిచి అడిగా. లేదు దాన్ని సూప్ చేయండి చాలా బాగుంటుందని, ఎలా చేయాలని ఒక ఇన్స్టాగ్రామ్ నుంచి ఏదో తీసి కూడా పంపించింది నాకు చిన్న రీల్. సో తను చెప్పినట్టు చేశాను, బాగా వచ్చింది అనమాట. సో ఫస్ట్ టైం కోడలి పిల్ల చెప్తే అత్తగారు చేశారు. సో బాగా వచ్చింది. సో తను కూడా కొన్ని రెసిపీస్ వచ్చండి, రాదని కాదు, అని ఫ్యాషనబుల్ రెసిపీలే వచ్చు. అవును, ఇలాంటివి ఏంటది బ్రాక్లీ సూప్, అలాంటివి ఒక విచిత్రమైన పేర్లు ఉన్నాయి. ఇంగ్లీష్, ఆల్ ఇంగ్లీష్ ఐటమ్స్ యూనో. మేమంతా తహారీ, బిర్యానీస్, ఇవన్నీ కడి, ఖట్టా, ఇవన్నీ అంటే నేను చేస్తా. శాండ్విచెస్, యునో చీజ్, దిస్ థింగ్, balls, and so many all English items only she can make. फिर से कहो. मम्मा साथ में गाना. मम्मा गाना. Ready? यम्मी तेरी मोनी तो जा रे. नानी तेरी मोनी को मोल गए, बाकी जो बचा सारे तो ले गए. దీంతో ఏం తెలుస్తుందంటే మా అర్హాన్కి నిద్ర వస్తుంది. హై ఉన్నాడు ఇప్పుడు మా వాడు. कैसा स्क्रीम करे? अच्छा, अगर अरहान सैड हो गए तो कैसा करता बेबी? सैड, फुल सैड. लो, हैप्पी हो गए तो कैसा करता? फुल हैप्पी. हैप्पी हो गए यू. अच्छा, एक्साइटमेंट. शो मी यूर एक्साइटेड. हाउ एक्साइटेड अरहान? How? Yeah, Ammadi. How will Arhan get sleepy? Show me how will Arhan get sleepy. Come here and show. So gaye. సో ఎలా ఉంది అంటే ఇన్ని రోజులు మిమ్మల్ని మీరు యాక్ట్ చేస్తే చూసుకున్నారు, ఆ తర్వాత నన్ను మీ కొడుకుని చేశారు. మా వారు యాక్ట్ చేస్తున్నారు. మా అత్తగారి కామెడీ వెనకాల మా వారు యాక్ట్ చేస్తున్నారు అనగానే నా మీద నవ్వు ఆపలేక కట్ చేసి ఉంటుంది. ఓకే, సో అలా మా ఇంట్లో అందరు యాక్టర్లు నేను తప్ప అందరు యాక్ట్ చేస్తున్నారు. అంటే మీరు కెమెరా ముందు యాక్ట్ చేస్తారు, మాకు కెమెరా లేక మేము ప్రతి చోట యాక్ట్ చేస్తున్నారు అదనమాట. సో ఇప్పుడు ఇవాళకి 18 రోజా 17 ఇవాళకి 17th రోజా కాబట్టి. అస్సలాము అలైకుం రేష్మా ఆంటీ. రేష్మా ఆంటీ తెలియని వాళ్ళకి రేష్మా కా అర్మాన్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట. సో అందులో మా రేష్మా ఆంటీ కుకింగ్ వీడియోస్ అవన్నీ పెడతారు, చాలా డిలీషియస్ వీడియోస్ పెడుతుంటారు. అండ్ ఆ వీడియోస్ డిలీషియస్ వీడియోస్ చేస్తారు కదా, వండి ఏం చేస్తారంటే ఇక్కడ మా ఇంటికి పంపిస్తారు, మేము కిరాక్ అయిపోతాం అనమాట, మేము తినేస్తాము. అయితే ఇప్పుడు వచ్చేసి మా రేష్మా ఆంటీ ఒక ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారు. తెలుగులో వీడియోస్ ఆపేసి ఉర్దూలో చేస్తున్నారు. యాక్చువల్లీ చాలా బాగున్నాయి. అయితే కొంతమంది లేదు మాకు అర్థం కావట్లేదు అంటున్నారు, బట్ స్టిల్ నేనైతే ఉర్దూలోనే చేయమని చెప్తా. బికాస్ తెలుగు రాని వాళ్ళు, ఉర్దూ రాని వాళ్ళు ఉర్దూ నేర్చుకుంటారు. ये सब्सक्राइबर की बात सुनते आप सब्सक्राइब करें मेरा चैनल. हाँ करे yes बोल करी. సో అదనమాట. ఇంకా ఒక్క నిమిషం వెనకాల కెమెరా పెట్టి మాట్లాడతా. సో రేష్మా కా అర్మాన్ ఛానల్ ఇప్పుడు తెలుగు నుంచి హిందీకి మార్చి హిందీలో బ్లాగ్స్ చేస్తుంది. అండ్ నేను కూడా అదే సజెస్ట్ చేస్తాను, బికాస్ చాలా మంది తెలుగు ఛానల్స్ మేము చేస్తున్నాం, మీరు చూస్తున్నారు. సో తనకి కంఫర్టబుల్ అయిన లాంగ్వేజ్లో చేయమన్నాను. తను తెలుగు అనేసరికి తడపడుతుంది మాటల్లో, హిందీ అయితే కొంచెం ఫ్లూయెంట్గా మాట్లాడుతుంది కదా అని చేసింది. అండ్ చాలామంది చూస్తున్నారు కదా, తెలుగు కన్నా ఉర్దూ మాట్లాడిన దగ్గర నుంచి చాలామంది చూస్తున్నారు. సో ఓకే, లెట్ హర్ డూ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అర్థమైన వాళ్ళు చూడండి, కాదనుకుని అర్థం కాని వాళ్ళు మా ఛానల్స్ చూడండి. ఆడియన్స్ తిప్పుకుంటున్నారు మీ వైపు.
మా ప్రిన్స్ వచ్చేసాడండి ఇంటికి అండ్ బై గాడ్స్ గ్రేస్ ఈస్ డూయింగ్ సూపర్ ఫైన్. Let him sit. Papa, it's okay. He can sit. Let him sit. Come here. వీళ్ళిద్దరు ఇలా కొట్లాడుతూ ఉంటారు. వీడు కావాలంటే వాడు కావాలి, వాడు కావాలంటే వీడు కావాలి, జరుగుతూ ఉంటది ఇంట్లో. సో యాజ్ యూజువల్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వీళ్ళ అల్లరి హడావుడి అంటే. మీ చిన్నోడు పెద్దోడిని లాగి పడేస్తాడు, నాకు సంబంధం లేదు. పడేస్తాడండి. ఇందాక మా వారు ఊరికే మాట్లాడుతుంటే జావ్ మా బయటకే కావు అన్నాడు. వాడే మమ్మల్ని ఏంటి ఆర్డర్ అయ్యగలడు, వాడే మమ్మల్ని కూర్చోబెట్టగలడు, వాడే మమ్మల్ని డాన్స్ చేయించగలడు. సో అలాగా రేష్మాంటి ఛానల్ చూసే వాళ్ళు ఉర్దూలో చూడండి. మా అత్తగారు చెప్పినట్టు తెలుగు కావాలంటే నా ఛానల్ కి, మా అత్తగారి ఛానల్ కి, తబస్సుం ఛానల్ కి వచ్చేసేయండి. అండ్ తెలుగు క్రియేటర్స్ చాలా మంది ఉన్నారు కదా మీ ఛానల్స్, ఎందుకంటే అన్ని ఛానల్స్ లో మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే మన ఛానల్లో మాత్రమే మేము కనిపిస్తాం. ఏమంటారు? మిగతా వాళ్ళ ఛానల్స్ లో వెళ్ళి హడావడి చేయమన్నమాట. సో మమ్మల్ని చూడాలంటే మీరు మా ఛానల్కే రావాలి. అథెంటిక్ కాంటెంట్ అనేది మా ఛానల్లో ఉంటుంది కాబట్టి. అండ్ ఆల్సో ఈసారి ఈ నెల ఈ రంజాన్ మంత్ మేమందరం ఏంటంటే కొంచెం ఎక్కువ మా ఫ్యామిలీ మేమందరం ఎలా స్పెండ్ చేస్తామో అదంతా కొంచెం ఎక్కువ మీ అందరికి చూపిద్దామని చెప్పి. అండ్ మా అత్తగారు ఎవ్రీ మండేస్ అండ్ ఎవ్రీ థర్స్డేస్ వీడియో రిలీజ్ చేసేవారు కదా 5 PM కి. ఐఎమ్ షూర్ తన లాయల్ సబ్స్క్రైబర్స్ కి అందరికీ తెలుసు మండేస్ అండ్ థర్స్డేస్ ఆవిడ వీడియోస్ వస్తాయని చెప్పి. సో కొత్తగా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరికీ ఈ మంత్, ఎస్పెషల్లీ ఈ మంత్ ఇప్పుడు కొంచెం నాయిస్ వస్తుంది. మా వాడు వస్తాడు నాకు నుంచి. వాడు ఏంటంటే అంత అయిన తర్వాత వాడు డ్యూటీ వాక్యూమ్ అన్ని క్లీన్ చేసి ఎక్కడెక్కడ సర్ది నైట్ డ్యూటీ అండి మా వాడిది. వాక్యూమ్ అదిగో అందరు రూమ్స్ వచ్చి అడుగుతాడు మీ రూమ్ క్లీన్ చేయాలి, మీ రూమ్ క్లీన్ చేయాలని. అన్ని క్లీన్ మళ్ళీ రాత్రి పడుకున్న ముందు అన్ని క్లీన్ చేస్తారు. ఇది అది అయిపోయిందా అంటే కాదండి, అందరు ఎక్కడ వాళ్ళు అక్కడంతా పడుకున్న తర్వాత మొత్తం క్లోజ్ చేసిన తర్వాత రోబో ఆన్ చేస్తాడు. నైట్ అంతా డూయింగ్ అని తిరుగుతూ ఉంటుంది మా ఇంట్లో రోబో. అదనమాట. చెప్తున్నానే కాంటెంట్ గురించి థర్స్డేస్ అండ్ మండేస్ అండ్ థర్స్డేస్ అన్నా కదా. సో అయితే ఈ మంత్ మాత్రమే ఆ మండేస్ అండ్ థర్స్డేస్ ఫాలో అవ్వకుండా ఎప్పుడు పడితే అప్పుడు కుదిరినప్పుడల్లా వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము. సో మీరు అప్డేటెడ్ గా ఉండాలంటే ఏం చేయాలి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోదు. అప్పుడే మా అత్తగారు సడన్ గా ఒక వ్లాగ్ పెట్టారనుకోండి, ఆ వ్లాగ్ నోటిఫికేషన్ మీకు వస్తుంది అనమాట. లేకపోతే మండేస్ అండ్ థర్స్డే మీరు వెయిట్ చూసారనుకోండి ఆ రోజు రాకపోవచ్చు. అదనమాట. సో ఇంకా ఎక్కువ మాట్లాడేసి ఎక్కువ గోలు పెట్టేశాం కాబట్టి ఇంకా పిల్లలు కూడా. ఇంకో క్వశ్చన్ చెప్పాలి, చాలా మంది రెసిపీస్ అడుగుతున్నారు సమీరా. లాస్ట్ టైం మనం చేసిన రెసిపీస్ ఉన్నాయి, అంటే దైన్ వడ కానీ, బిర్యానీ కానీ, షీర్ కుర్మా కానీ. నేను లింక్స్ అడిగిన వాళ్ళకి లింక్స్ క్లిక్ చేసి పోస్ట్ చేస్తున్నాను, కానీ ఉన్నాయండి. కావాలంటే షానూర్ సనా లేకపోతే సమీరా షరీఫ్ బిర్యానీ రెసిపీ, షానూర్ సనా షీర్ కుర్మా రెసిపీ తన ఛానల్లో ఉంది, నా ఛానల్లో కూడా ఉన్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. లేదంటే మా రేష్మా కూడా చేసిందండి, తన ఛానల్లో కూడా ఉంది, కావాలంటే మీరు చూసుకోవచ్చు. లేదు మాకు ఫ్రెష్ గా కావాలంటే చెప్పండి, నేను షూట్ చేసి మళ్ళీ పెడతా మీకు. అవును కావాలని చెప్పండి, వంట చేస్తుందంట చెప్పండి. ఆమె ఛానల్లో కూడా నేను చేసిందే పెట్టిందండి, ఆమె వంట చేయలేదండి. సరే మళ్ళీ మా అత్తగారు చేస్తారు, మళ్ళీ పెడతా, ఏముంది. ఇప్పుడు నా ఛానల్లో నేను చేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది ఫ్రెండ్స్ కి చాలా లవ్ అండ్ బ్లెస్సింగ్స్. అల్హమ్దులిల్లాహ్, థ్యాంక్ యూ సో మచ్. సో అల్హమ్దులిల్లాహ్ ఇప్పుడు మా ప్రిన్స్ చక్కగా హ్యాపీగా అక్కడ రిలాక్స్ చేస్తున్నాడు, కూర్చున్నాడు. వీళ్ళేంటి వీళ్ళ గోలేంటి ఎప్పుడు బంద్ చేస్తారని వెయిట్ చేసి ఎప్పుడు వెళ్ళి పడుకుంటాను వెయిట్ చేస్తున్నాడు. వాడు పడుకోబెట్టాలి ఇప్పుడు, వాడు స్లీపింగ్ టైం. ఎనీవేస్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం ఇంకా. సో మా అత్తగారి వ్లాగ్స్ నచ్చితే మీరందరూ ఏం చేయాలి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. ఏ ఛానల్ కి? షానూర్ సనా ఛానల్ కి అండ్ మా అందరి ఛానల్స్ కి. అఫ్ కోర్స్ అందరి ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే లైక్ షేర్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో మీరు ఎలాగో కామెంట్స్ చేస్తున్నారు, నేను రిప్లై ఇస్తున్నాను. చాలా మంది సమీరా ఎక్కడైతే రిప్లై ఇవ్వదో నన్ను అడుగుతారు అనమాట, అక్కడ కూడా నేను రిప్లై ఇస్తున్నాను. తన క్వశ్చన్స్ కూడా అలానే ఇష్టం వచ్చిందని నన్ను అడగకండి, కొన్నే రిప్లై ఇస్తాను నేను, నాకు సంబంధించి నేను రిప్లై ఇస్తాను. సో అయితే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. అండ్ ఇంకా ఎలా ఎండ్ చేస్తారు అంతేనా? అంతే. ఐ హోప్ నా వ్లాగ్స్ అన్ని మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నా. నచ్చితే ఏం చేయాలి? లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.